నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన శుభమస్తు కార్యక్రమంలో ఫిట్స్ వ్యాధికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, అసలు ఫిట్స్ వ్యాధి రావడానికి జ్యోతిషపరమైన కారణాలు ఏంటంటారు? జ్యోతిష్యపరమైనటువంటి కారణాలు అంటే మనం మామూలుగా మెడికల్ ఎస్ట్రాలజీలో ఏం చేస్తాము, రాసులని అనుసరించి శరీరంలోని ఏ భాగానికి వ్యాధి వస్తుంది అనేటువంటి విషయాన్ని, నక్షత్రాలని గ్రహాన్ని అనుసరించి ఎలాంటి వ్యాధి వస్తుంది అనేటువంటి విషయాన్ని స్థూలంగా చెప్తాం. అయితే ఇక్కడ మనకి అపస్మార వ్యాధి, దీన్ని ఫిట్స్ని అపస్మార వ్యాధి అంటారు. ఈ ఫిట్స్ రావడానికి కారణం ఏమిటి అంటే దీని ప్రభావం కళ్ళు, తర్వాత చేతులు, కాళ్ళు, మెదడు, నోరు, వీటన్నిటి మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. అంటే ఆ ఫిట్స్ రాగానే కూడా వీళ్ళు ప్రభావం అయ్యి కళ్ళు మూతలు పడిపోవడం, తెరుచుకోలేక అపస్మారంలో ఉండటం, మనకి స్పృహ లేకుండా ఉండటం, నోటి నుంచి చొంగ కారుతూ ఉండడం, కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉండడం లాంటిది చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు దీనికి కారణాలు ఏమిటి అంటే మామూలుగా రక్తనాళాల మీదను, నరాల మీద, నాడుల మీద దీని ప్రభావం చాలా ఉంటుంది. ఇక్కడ గ్రహాలు మనకి ముఖ్యమైనటువంటి వాళ్ళు రవి, చంద్రుడు, బుధుడు దీనికి కారకులవుతారు. అయితే మనకి దీని మీద ఏమిటంటే ఈ నాడుల మీద, నాడుల ప్రభావం, రక్తనాళాల ప్రభావం కూడా ఈ అపస్మార వ్యాధిలో చాలా ఉంటుంది. అంటే ఉన్నప్పుడు ఏమిటంటే రక్తనాళాలకి కేంద్ర స్థానమైనటువంటిది గుండె, తర్వాత నాడులన్నిటికీ కేంద్రమైనటువంటిది మెదడు అనమాట. ఈ రెండు కూడా ప్రభావితమవుతాయి. దీనివల్ల మనకి ఇక్కడ లోపాలు ఏర్పడినప్పుడు అపస్మార వ్యాధి వస్తూ ఉంటుంది. అంటే ఏ గ్రహాల వలన ఈ ఫిట్స్ వ్యాధి రావచ్చు అంటారు? ఏ గ్రహాల వలన అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే నాడులకి కారకుడైనటువంటి వాడు బుధుడు, అంటే నరాలకి కారకుడైనటువంటి వాడు బుధుడు. రక్తానికి రుధిరకారకుడు చంద్రుడు అని చెప్తాము. రక్తంలోని వేగానికి, ఎర్రదనానికి కుజుడిని, మనం ప్రెషర్కి కుజుడిని చెప్పుకుంటూ ఉంటాము. ఈ మూడు గ్రహాలు కూడా ముఖ్యమైనటువంటి కారణాలు అయినప్పటికీ వీటి మీద మనకి కాంబినేషన్స్ చాలా కనిపిస్తాయి. ఎప్పుడైనా మనకి రవి కుజుడు, లేదా రవి శని, లేదా రవి లగ్నాధిపతి, ఇలాంటి గ్రహాలు అష్టమ స్థానంలో కానీ లగ్నంలో కానీ ఉండి కుజుడి ప్రభావం కానీ శని ప్రభావం కానీ దృష్టి కానీ ఏర్పడినప్పుడు, తర్వాత లగ్నాధిపతి బుధుడు శని మనకి దుస్థానాల్లో కానీ, పంచమ స్థానాల్లో కానీ, లేదా రోగస్థానంలో కానీ, అష్టమ స్థానంలో కానీ, ద్వాదశ స్థానంలో కానీ పాపగ్రహాల దృష్టి ఏర్పడినప్పుడు, అదేవిధంగా బుధుడు చంద్రుడు శనితో కలిసి, లేదా రాహుతో కలిసి, లేదా కేతుతో కలిసి దుస్థానాల్లో ఉండి పాపగ్రహాల దృష్టి మాత్రమే ఏర్పడినప్పుడు, ఆ తర్వాత రవి బుధుడు తర్వాత చంద్రుడు బలహీనులై పాపగ్రహాల దృష్టి కలిగి, పాపగ్రహాల సంబంధం కలిగి, శుభగ్రహాల సంబంధమే లేకుండా లగ్నంలో కానీ అష్టమంలో కానీ ఉన్నప్పుడు, అస్తంగతులై ఉన్నప్పుడు, ఈ గ్రహాలు అంటే రవికి అస్తంగత్వం ఉండదు, మనకి బుధుడు కుజుడు ఇలాంటి గ్రహాలు అస్తంగత్వం అయ్యి ఈ పాపగ్రహాలతో కలిసి పాపగ్రహ సంబంధం ఏర్పడి శుభగ్రహ సంబంధమే లేకుండా ఉండి దుస్థానాల్లో ఉన్నప్పుడు ఇలాంటివి వచ్చేటువంటి అవకాశం. అంటే ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది లగ్నాధిపతిని చూడాలి, రోగస్థానాన్ని చూడాలి, దుస్థానమైనటువంటి ఈ అష్టమ స్థానాన్ని, ద్వాదశ స్థానాన్ని కూడా చూడాలి. కేవలం రాశిచక్రంలోనే కాకుండా భావచక్రాన్ని, నవాంశ చక్రాన్ని, ద్వాదశ చక్రాన్ని, ద్రక్కాణాన్ని, ఇవన్నీ వర్గచక్రాలని కూడా పరిశీలించాలి. అంటే ఇప్పుడు మనం టీవీలో చెప్పగానే ఈ గ్రహాల మీద వస్తుందంటే కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు, మళ్ళీ నాకు దగ్గరకు వచ్చినప్పుడు అడుగుతారు, మీరు ఆ రోజు ప్రోగ్రాంలో ఈ కాంబినేషన్ చెప్పారు కదండి, నాకు ఇదే ఉంది కదా అంటారు. అంటే స్థూలంగా మీకు రాశిచక్రం చూడడం చేతనైతే చెప్పగానే మీకు ఈ వ్యాధి ఉందని చెప్పి బాధపడటము, ఇంకాస్త మెరుగ్గా మీకు వచ్చి ఉంటే మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఫిక్స్ వస్తుందని భయపెట్టడం అలాంటిది చేయకండి. ఎందుకంటే మెడికల్ అస్ట్రాలజీలో చాలా సూక్ష్మ పరిశీలన చేయాలి. ఆ తర్వాత ఇంకోటి ఏమిటంటే దానికి క్యాన్సిలేషన్స్ కూడా కొన్ని ఉంటాయి. అవన్నీ చెప్పుకోవడానికి ఇది జ్యోతిష్య పాఠం కాదు కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోలేం. ఏమిటంటే సైంటిఫిక్గా కూడా జ్యోతిష్యపరంగా ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉందని విజ్ఞానం తెలుసుకోవడం కోసం మాత్రమే మనం చెప్పుకుంటూ ఉన్నాం. దానికి పరిహారాలు ఏం చేసుకోవాలి తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఇవాళ చెప్పుకుంటున్నాం తప్ప ఈ కాంబినేషన్స్ అని చెప్పేసి మీరు తెలుసుకోవడానికి మాత్రం కాదు.
అయితే ఇక్కడ మీకు కొద్దిపాటి తెలుసుంటే మాత్రం దీన్ని మీరు అందరికీ ఫిట్స్ వస్తాయని చెప్పడమో మీరు భయపడడం అలాంటిది చేయకండి. మెడికల్ అస్ట్రాలజీలో ఎప్పుడు కూడా సూక్ష్మ పరిశీలన చేయాలి. కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల ఇవి క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. ఆ గ్రహాల బలాలు అవస్థలు చూడాలి, వర్గచక్రాలని చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత దశలు అంతర్దశలు ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే దాన్ని నిర్ణయించాలి తప్ప కేవలం రాశిచక్రం చూసి ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి మాత్రం వ్యాధి నిర్ధారణ మీరెవరు చేయవద్దు. అమ్మ ఇప్పుడైతే కృష్ణ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం. హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. కృష్ణ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే మేడం. జూలై 14, 1981 అవును మేడం. మధ్యాహ్నం 1:10 భువనగిరిలో పుట్టారు. అవును మేడం. ఓకే అండి, మీ సమస్య ఏంటో వివరించండి మేడంతో. సరే చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. గత 5 సంవత్సరాలుగా నాకు జాబ్ చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. ఉద్యోగం విషయంలో ప్రాబ్లం అవుతుందంటే ఏమవుతోంది? అంటే ఏదో చేస్తున్నాం తప్ప పురోభివృద్ధి ఏం లేదు మేడం. అభివృద్ధి ఏమీ లేదు. అభివృద్ధి లేదు. గవర్నమెంట్ జాబ్ కూడా ప్రయత్నిస్తున్నాను. నేను బీకామ్ చదువుకున్నాను మేడం. మరి ఇప్పుడు ఈ వయసులో మీకు గవర్నమెంట్ జాబ్కి అవకాశం ఉందా? అంటే ఇక ఎండింగ్ ఉంది మేడం, ఏజ్ 33. ఇప్పుడు మీకు 33 ఉంది. ఇప్పుడు కరెక్టే. మీకు 9వ రవి ఉన్నాడు, లాభస్థానాధిపతి రవి మహర్దశే నడుస్తోంది. 2013లో మొదలైంది. మీకు వచ్చేటువంటి అవకాశం అయితే చివరిలో ఉంది, ఇక్కడ కూడా జ్యోతిషపరంగా కూడా. కానీ దానికి తగినటువంటి కృషి మీరు చేస్తున్నట్టు ఇక్కడ కనపడటం లేదు. అంటే మీకు మానవ ప్రయత్నం ఇక్కడ లోపం కనిపిస్తోంది. ఎందుకంటే మీకు ఇప్పుడు ఏలినాటి శని, మీరు అన్నట్టు గత 5 సంవత్సరాలుగా మీకు ఏలినాటి శని ఉంది. ఇంకా 5.5 సంవత్సరాలుగా ఉంది. ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్టు 5 ఏళ్ల నుంచి మీకేమీ కలిసి రావట్లేదు అంటే ఇక్కడ కారణం ఒకటి ఏలినాటి శని. ఏలినాటి శనిలో కొంచెం బద్ధకం ఉంటుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మనం కృషి చేస్తున్నాం అనుకుంటాం కానీ టార్గెట్స్కి రీచ్ అయ్యేంత స్థాయిలో మాత్రం చేయలేం. అదే మీ జాతకంలో కూడా కనపడుతోంది. గ్రహస్థితి వలన మీరు ఎక్కువగా కృషి చేయండి, శనికి పరిహారాలు చేసుకోండి. ఓం శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా జపిస్తూ ఉండండి. అవకాశం చివరిలో ఉన్నదైనా పోగొట్టకుండా గట్టి ప్రయత్నం చేయండి. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అలాగే జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఉండండి, అంత మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, ముఖ్యంగా గ్రహాలు ఏ స్థానంలో ఉండడం వల్ల ఫిట్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? గ్రహాలు ఏ స్థానాల్లో, ఇందాక కూడా మనం చెప్పుకున్నాం కదా, లగ్నం చూడాలి. లగ్నం ఎందుకంటే మనకి తల భాగాన్ని సూచిస్తుంది. మెదడు మనకి లగ్న భావంలోనే మనం పరిశీలిస్తాం. అందుకని లగ్న భావాన్ని, లగ్నాధిపతిని, రోగస్థానమైనటువంటి 6వ స్థానాన్ని, దుస్థానాలైనటువంటి 8, ఆ తర్వాత 12వ స్థానాల్ని, కారకులైనటువంటి రవి, బుధ, చంద్రుల్ని, కుజుడిని, వాటి మీద ఉండే పాపగ్రహాల స్థితిని, ప్రభావాన్ని కూడా పరిశీలించాలి. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటారమ్మా? వ్యాధి లక్షణాలు అంటే ఇక్కడ వ్యాధి లక్షణాలు చెప్పడానికి మనకి వచ్చే ముందు, వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి శరీరంలో, ఇందాక మనం ఫస్ట్ కూడా చెప్పుకున్నాం కదా, నోట్లో నుంచి చొంగ కారటం, కళ్ళు తిరిగి పడిపోవడం, ముఖ్యంగా స్పృహ తప్పిపోవడం. స్పృహలో ఉండరు వాళ్ళు, మన స్పృహలో ఉండరు. కళ్ళు తెరిచినట్టుగానే కొంతమందికి అరముడు ఉప్పుగా ఉంటాయి, కొంతమందికి ముసుగుని ఒక రకంగా ఉంటారు. కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి, నోటి నుంచి చొంగ కారుతూ ఉంటుంది, కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటాయి. అంటే అది అందరికీ ఒకే విధంగా ఉండదు, ఉండేటువంటి స్థాయిని, తీవ్రతను బట్టి ఉంటూ ఉంటుంది. ఇది ఒకసారి వచ్చింది అంటే అది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని డాక్టర్లు ఏం చేస్తుంటారు, అలోపతి వాళ్ళు ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు రోజు ట్యాబ్లెట్ వేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. తప్పనిసరిగా ఔషధ సేవనం మాత్రం తప్పనిసరిగా చేయాలి. అయితే ఇలాంటి కారణాల వల్ల, అంటే ఈ గ్రహాలు ఇలా ఉండటం వలన, తర్వాత అంటే లగ్న భావం, ఇందాక భావాలు చెప్పుకున్నాం కదా, అలాంటి చోట పాపగ్రహాలు, తర్వాత దీనికి సంబంధించినటువంటి గ్రహాలు ఉన్నటువంటి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఇది వచ్చే ముందు కూడా వాళ్ళకి కొంత తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మొదటిసారి తెలియకపోవచ్చు, తర్వాత కూడా తెలుసుకునేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. ఓకే అమ్మ, ప్రతి శ్రీదేవి అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో. హలో, నమస్కారం అండి. శ్రీదేవి పేరు మీద. ఓకే, ఒకసారి ముందుగా మనం మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకుందామండి. చెప్పండి. మే 25, 1981. అవునండి. 0:15 పుట్టారు, రాజమండ్రిలో. అవునండి. ఓకే అండి, మరి మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. అమ్మ,
చెప్పండి అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. మీతో చెప్పండి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చెప్పండి అమ్మా. నేను అసలు నడవలేకపోతున్నానమ్మా. నడవలేకపోతున్నారా? అవునండి. దేనికోసం? ఏమైంది? కాళ్ళకి ఇబ్బందే? అసలు మయోపతి అంటండి. దానివల్ల కాళ్ళు మాత్రమే కాకుండా ఒళ్ళంతా కూడా అలసిపోతూ ఉంటుందంటండి. అలా తప్పం దీపకుండా చెప్పలేకపోతున్నానండి. నేను వారు వ్యవసాయం చేస్తారండి. చెరువు చేస్తారు. దేంట్లోనూ కలిసి రావట్లేదు. ఉద్యోగం చేసి ఆయనకి సాయంగా ఉండాలని డిగ్రీ కూడా చేశానండి. ఉద్యోగం చేసి నా కాళ్ళ మీద నేను నిలబెడదాం అనుకున్నానండి. అసలు దేవుడు ఇచ్చిన కాళ్ళ మీదే నిలబడిపోతున్నానండి. మీరు అంతగా బాధపడద్దమ్మా. మీరు కొన్ని శనికి పరిహారాలు చేసుకోవాలి. ఒకటేమిటంటే మీకు శని అంతర్దశ 2017 జనవరి 17 వరకు ఉంది. కానీ శనికి పరిహారాలు చేసుకోండి. తర్వాత మీ కాళ్ళ మీద ఏదైనా డాక్టర్లు ఇచ్చినటువంటి లేపనాన్ని రాస్తూ మీరు క్రీమ్ అచ్యుతానంత గోవింద, క్రీమ్ అచ్యుతానంత గోవింద అని రోజు పొద్దున 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు మర్దన చేస్తూ ఉండండి. రోజు సూర్యుడికి ఒక నమస్కారం చేసుకోండి. మీకు శక్తి ఉన్నట్టయితే ఎప్పుడైనా ఒక ఆదివారం రోజు అరుణ పారాయణం చేయించండి. సూర్యుడికి సంబంధించినటువంటిది. ఇది వేదం చదువుకున్న వాళ్ళు మాత్రమే చదవగలుగుతారు. అంటే సూర్యోపాసన ఉన్నవాళ్ళు కానీ వేదం చదువుకున్న వాళ్ళు మాత్రమే బాగా చదవగలుగుతారు. అలాంటి వాళ్ళ చేత ఆదివారాలు కనీసం ఒక్కసారైనా అరుణ పారాయణం చేయించండి. శనికి పరిహారాలు చేసుకోండి. శనివారం ఆంజనేయ స్వామికి మీరు ప్రదక్షిణ చేయడానికి వెళ్ళలేరు కాబట్టి ప్రదోష సమయంలో ప్రార్థన చేసుకోండి. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకోండి. తొందరలోనే మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే మీరు కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, అయితే ఈ వ్యాధి ఫిట్స్ వ్యాధి వచ్చే ముందు సూచనలు లాంటివి ఏమైనా తెలుస్తాయంటారా? సూచనలు లాంటివి తెలుస్తాయమ్మా. ఎందుకంటే వాళ్ళకి తలలో అయోమయంగా ఉన్నట్టు, తల తిరుగుతున్నట్టు, తలనొప్పిగా ఉన్నట్టు, బరువుగా ఉన్నట్టు ఒక రకంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఇది రాబోతుంది అనే సూచన అనమాట. ఈరోజు చిన్నపిల్లలకు కూడా బాగా కనిపిస్తుందమ్మా ఈ ఫిట్స్ వ్యాధి. అసలు ఏ వయసు వారికి వస్తుందంటారు ఎక్కువగా? ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వయసులో రావచ్చు. అయితే ఇది చిన్నప్పుడు మనం ఫిట్స్గా ఉంటాం. ఇంకొంచెం దీని తీవ్రతరం ఉన్నప్పుడు వృద్ధాప్యంలో ఇంచుమించుగా ఇలాంటిదే పక్షవాతం కూడా. ఓహో, అంటే కాళ్ళు చేతులు పూర్తిగా పడిపోయి తీవ్రత ఉన్నటువంటిది అనమాట. అది అలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటివి ఉన్నప్పుడు ముందుగా కొంత రెమెడీ చేసుకుంటే దీన్ని తీవ్రతను కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎలాంటి పాపాలు చేయడం వల్ల ఈ జన్మలో ఇలాంటి ఫిట్స్ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉంటాయంటారు? పూర్వజన్మలో మనకి కర్మ విపాకంలో చెప్తారు, నేను చెప్పట్లేదు. కర్మ విపాకం ఎవరైనా చదవండి, తెలుస్తుంది. పూర్వజన్మలో గురువులకి, తర్వాత యజమానులకి, తల్లిదండ్రులకి. గురువులు అంటే మనకి విద్య నేర్పించినటువంటి వాళ్ళు గురువులే. తర్వాత మంత్రోపదేశం చేసినటువంటి వాళ్ళు కూడా గురువులే. అంటే మోక్ష విద్యనిచ్చినటువంటి వాళ్ళు కానీ, లేదా మనకి చదువు చెప్పినటువంటి వాళ్ళు కానీ. మొట్టమొదటి గురువులు ఎవరు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు తర్వాత యజమానులు. యజమానులు అంటే మన ఎవరు పోషిస్తున్నారు? పోషించడం అంటే పెంచి పోషించడం అంటే దగ్గర పెట్టుకుని తల్లిదండ్రులాగా పోషించడమే కాదు. మన అధికారులు, మనకి డబ్బు ఏ సంస్థ నుంచి వస్తుందో, మనం ఎవరి దగ్గర పనిచేస్తున్నామో వారు, మనం యాజమాన్యం అంటాం కదా, వాళ్ళకి కానీ, వాళ్ళని హింస పెట్టడం కానీ, వాళ్ళ మీద దుష్ప్రచారం చేయటం కానీ, వాళ్ళని బాధ పెట్టడం కానీ చేస్తే ఫిట్స్ వ్యాధి వస్తుందట. అంతేకాకుండా ఎవరికైనా శ్వాస నిరోధం చేసినప్పుడు, ఈ రోజుల్లో టీవీ సీరియల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దిండ్లు పెట్టి, చెయ్యడ్డం పెట్టి, ముక్కులో గాలి ఆడకుండా ప్రాణం పోయేలాగా అడ్డం పెడుతూ చేస్తూ క్రూరమైనటువంటి హింసలు చూపిస్తూ ఉంటారు. అలాంటిది నిజ జీవితంలో ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకి తర్వాత ఫిట్స్ వ్యాధి వస్తుందట. ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతుందిట. ఓకే అమ్మా, ఇప్పుడు చిన్న విరామం తీసుకున్నాం. అమ్మా, ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల ఈ వ్యాధి నివారణ తొందరగా జరుగుతుందంటారు? ఎలాంటి వ్యాధి నివారణ చేయటం అంటే ఎవరెవరికి ఎలాంటి కాంబినేషన్స్ మనం చెప్పుకున్నాం కదా, అనేక కాంబినేషన్స్ చెప్పుకున్నాం. అలా ఎవరెవరికి వాళ్ళ జాతక చక్రాన్ని అనుసరించి ఏ గ్రహాల వలన వస్తుందో ఆ గ్రహాలకు తగినటువంటి శాంతి చేసుకోవాలి. దానికి జపదాన హోమాలు చేసుకోవాలి. అంతేకాకుండా శివుడికి అర్చనలు చేసుకోవాలి. బుధుడి గురించినటువంటి శాంతి చేసుకోవాలి. అలాంటివి చేసుకోవడం వలన తర్వాత ఇంకోటి ఏమిటంటే కొన్ని దానాలు చేయాల్సి వస్తుంది. అలావి చేయటం వలన వీళ్ళకి పరిహారం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎలాంటి దానాలు చేయాలంటారు? ఎలాంటి దానం చేయాలి అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా 3 రకాలుగా చెప్తారు. ఒకటి ఏమిటంటే వినాయకుడి బంగారు ప్రతిమను దానం చేయాలి అని. సువర్ణ దానమే రోగ నివారణ చేస్తుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. ఇంకా చిన్నది మీకు శక్తి మేర ఎంత ఉంటే అంతవరకు చిన్నది బంగారుది
వినాయకుడి విగ్రహాన్ని దానం చేయాలిట. దానికి చేసేటువంటి పద్ధతులు ఉంటాయి. అంతేకాకుండా ఇంకొకటి ఏం చెప్తారంటే, మనకి దానం చేయటంలో గోదానం అంటే కపిల గోవును దానం చేయాలిట. మరికొన్ని చోట్ల మనకి ఏం కనిపిస్తుందంటే మేకను కూడా దానం చేయటం అనేది. ఇవే కాకుండా తిలదానం చేయటం, సువర్ణ దానం చేయటం, ఇవి చాలా ముఖ్యమైనవిగా చెప్తారు. అమ్మ, మరి వినాయకుని ప్రతిమ దానం చేయడంలో ఏమైనా పద్ధతి లాంటిది మనం పాటించాల్సి ఉంటుంది? వినాయకుడికి చేసేప్పుడు మాత్రం ఒక చవితి రోజు కానీ, ఒక మంచి ముహూర్తంలో కానీ వినాయకుడికి కలశ స్థాపన చేసి, కలశం మీద వినాయకుడిని ఆవాహన చేసి, 4 వైపులా కూడా స్తంభాలు ఏర్పరిచి, 4 వైపులా కూడా కలశాలని పెట్టి, మధ్యలో ఉండేటువంటి కలశం మీద వినాయకుడిని పెట్టి దానికి విధి విధాయకంగా పూజ చేసేటువంటి పద్ధతులు మనకి ఉన్నాయి. అది పురోహితులు చేసేటువంటి విధి విధానం తెలిసిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఆ విధంగా ప్రాణప్రతిష్ఠ చేసి తెల్లవారులు గణపతికి పూజ చేసి, ఆ మరునాడు మళ్ళీ పునఃపూజ చేసి బ్రహ్మలకి సమారాధన చేసి, అప్పుడు ఆ విగ్రహాన్ని ఉద్వాసన చేసిన తర్వాత దాన్ని దానం చేయాలిట. ఓకే. అయితే వ్యాధి నివారణకు ఏం చేయాలంటే ఏమైనా మంత్రాలు లాంటివి ఉన్నాయా చదువుకోవడానికి? మంత్రాలు ఉన్నాయి, కావాలంటే ఎవరైనా రాసుకోవచ్చు, నేను చెప్తాను. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని రోజు 108 సార్లు జపిస్తూ ఉండాలి. గణపతి ఆరాధన చేస్తూ ఉండాలి. అలా చేయటం వలన ఈ వ్యాధి తగ్గిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అమ్మ, మరి ఇలా మంత్రాలు దానాలు చేయలేని వాళ్ళు, సామాన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు? ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మీరు అన్నట్టు వినాయకుడు బంగారు విగ్రహాన్ని దానం చేసే శక్తి అందరికీ లేకపోవచ్చు. ఆ విధి విధానాలు చేసేటువంటి పద్ధతి అందరికీ తెలియకపోవచ్చు. చాలా రోజు ఈ మధ్యకాలంలో చాలామంది మాకు తెలియదు అని కూడా చెప్తూ ఉన్నారట. అందుకని అలాంటి శక్తి లేనటువంటి సామాన్యులు ఎవరైనా ఏం చేయాలి అంటే, దేనివల్ల ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు ఎవరి దగ్గరైనా అప్పు చేశారు, వాళ్ళు మీ మీద కేసు పెట్టారు, కోర్టుకు వెళ్ళారు. అప్పు తీర్చకపోతే జైలు శిక్ష పడుతుంది. అప్పు తీరిస్తే కేసే ఉండదు కదా, ఉంటుందా? అదేవిధంగా మనం ఏ దోషం చేశామని కర్మ విపాకం మనకి చెప్తోందా, ఆ దోష పరిహారం చేయాలి అంటే దానికి సమానమైనటువంటి ప్రతిచర్య మనం చేశామనుకోండి, అప్పుడు ఆ దోషం పరిహారం అవుతుంది కదా. అంటే తల్లిదండ్రుల్ని హింసించటం వలన, గురువులని హింసించటం వలన, యజమానులని హింసించటం వలన ఈ వ్యాధి వస్తుంది అని చెప్తున్నారు. అయితే యాజమాన్యానికి మనం ఎంతవరకు కృషి చెయ్యాలో, ఎంతవరకు ధర్మంగా సేవ చెయ్యాలో అలాంటి సేవ మనం పనిచేస్తున్న దగ్గర క్రమశిక్షణగా సిన్సియర్గా చేస్తూ తల్లిదండ్రులకి సేవ చేయాలి. ఎలా తల్లిదండ్రులకి వృద్ధాప్యంలో మనశ్శాంతి కలిగేలాగా, వాళ్ళకి వెన్నంటి బిడ్డని తల్లి చిన్నప్పుడు ఏ విధంగా ఒళ్ళో ఎత్తుకొని పడితే ఏమవుతుందో బిడ్డకి అని ఆరాట పడిపోతూ బిడ్డని ఎంత బాగా చూసుకుంటుందో ఆ విధంగా తల్లిదండ్రుల్ని చూడాలి. వృద్ధాప్యంలో వాళ్ళకి మానసిక శాంతినివ్వడం, అన్ని విధాల హంగులు వాళ్ళకి ఏర్పరచడం, వాళ్ళకి సేవ చేయటం వలన ఇలాంటి దోషాలు పోతాయి. గురువులకి శుశ్రూష చేయటం వలన ఇలాంటి దోషాలు పోతాయి. వీళ్ళ తల్లి తండ్రి మీకు లేరనుకోండి, మీ దగ్గరలో ఉండేటువంటి బంధువుల్లో కానీ, ఇరుగు పొరుగులో కానీ, ఆశ్రమంలో కానీ అనేక మంది వృద్ధులు ఉంటారు. అలాంటి వాళ్ళకి సేవ చేసినా కూడా మీకు ఉండేటువంటి దోషం పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దీనితో పాటు ప్రదోష కాలంలో శివాలయంలో దీపారాధన చేసి, శివుడికి ప్రదక్షిణలు చేసి మీ సంకల్పం చెప్పుకోవటం వలన కూడా దోష పరిహారం అవుతుంది. చిన్నపిల్లలకు కూడా ఎక్కువగా ఫిట్స్ వస్తూ ఉంటాయి కదమ్మా, మరి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటారు. ఇలా రాకుండా మనం ముందస్తు జాగ్రత్తలు లాంటివి ఏమైనా తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చు. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళకి కూడా. ఇప్పుడు ఎవరికైనా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వ్యాధి వచ్చే ముందు తెలుస్తుందా అని, వాళ్ళకి తల్లో తిరుగుతున్నట్టుగాను, తలనొప్పి వచ్చినట్టుగాను, నరాలని పట్టేసినట్టుగాను, ఒక రకంగా విపరీతంగా ఒక వేరేగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఏదో జరగబోతోంది అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు ఎలాంటి పనిలో ఉన్నప్పటికీ, ప్రయాణంలో డ్రైవ్ చేస్తుంటే కూడా దాన్ని ఆపేసి అక్కడికక్కడ ఆగిపోయి తల మీద చేయి పెట్టుకొని క్రీం అచ్యుతానంత గోవింద, క్రీం అచ్యుతానంత గోవింద అని 1 గంట సేపు తల మీద చేయి పెట్టుకొని చేయండి. అప్పటికప్పుడు మీకు చాలా ఉపశమనం వస్తుంది. మీరు తీవ్రంగా మీరు మీ చుట్టుపక్కల అందరూ చేశారనుకోండి, ఆ రోజు మీకు ఫిట్స్ రాకుండా ఆగిపోయేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. అదే చిన్న పిల్లలకి వచ్చిందనుకోండి, వాళ్ళంతా వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేయలేరు. రోజు కూడా ఒకసారి ఫిట్స్ వచ్చాయి పిల్లలకి అంటే రోజు కూడా బిడ్డని పక్కన పడుకోబెట్టుకుని
తల మీద చేయవేసి రోజు కనీసం 1 గంట సేపు అచ్యుతానంత గోవింద మంత్రాన్ని చదువుతూ ఉండండి. తప్పకుండా మీ పిల్లలకి రక్షణ ఏర్పడుతుంది. ఓకేనమ్మా, ఫిట్స్ వ్యాధికి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. వాళ్ళకి సమయం అయిపోయింది. మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకుందాం. ఇది వాళ్ళ శుభమస్తు కార్యక్రమం. వచ్చే వారం శుభమస్తు కార్యక్రమంలో గ్రహాలకు సంబంధించి ఆసక్తికరమైన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. యోగా వలన అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. శారీరక శక్తి, మానసిక శక్తి పెరుగుతుంది. అనేక రోగాల నుంచి నివారణ చేస్తుంది అది. అయితే ఈ రోజుల్లో అందరూ పాటించేటువంటిది ఒక వ్యాయామంలాగా మాత్రమే పాటిస్తూ ఉన్నారు. పతంజలి యోగశాస్త్రంలో చెప్పినటువంటి అష్టాంగ యోగాల్లో మనకు అనేక అద్భుతాలు కనిపిస్తాయి. దానిలో క్రియాయోగం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. అయితే ఎవరైతే ఇప్పుడు వ్యాయామం కోసం యోగా చేస్తూ ఉన్నారో శారీరక బలం పెరుగుతుంది, వ్యాయామం మాత్రమే జరుగుతుంది. కానీ ధ్యానం వలన, క్రియాయోగం చేయటం వలన, అక్కడ కూర్చుని ధ్యానం చేయటం వలన మానసిక శక్తి పెరుగుతుంది, శరీరంలోని టెన్షన్స్ అన్నీ తగ్గిపోతాయి, రోగ నివారణ జరుగుతుంది, మానసిక ఆత్మశక్తి పెరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా యోగా చేస్తున్నప్పుడు ఆసనాలు వేయటం, శారీరక వ్యాయామం చేయటం మాత్రమే కాకుండా కాసేపు ధ్యానం చేయటం కూడా అలవాటు చేసుకోండి. అలా చేయటం వలన నిజంగా మీకు శారీరక, మానసిక ఆత్మశక్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది.